ఆలయం అనేది కేవలం ఒక ఆరాధన స్థలం మాత్రమే కాదు, అది ఒక యుగం యొక్క సాంస్కృతిక, కళాత్మక వాస్తుశిల్ప సంపదకు నిలయం. అలాంటి అద్భుతమైన ఆలయాలలో బేలూరులోని చెన్నకేశవ దేవాలయం ఒకటి. కర్ణాటక రాష్ట్రంలోని హాసన జిల్లాలో యమునా నది తీరంలో అమరి ఉన్న ఈ ఆలయం హొయసల వాస్తుశిల్పం యొక్క ప్రతీకగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక శిల్పం కాదు, రాతితో కనబర్చిన కావ్యం. ఈ ఆలయాన్ని హొయసల సామ్రాజ్య స్థాపకుడైన విష్ణువర్ధనుడు 1117 CEలో నిర్మించాడు. దీని నిర్మాణానికి కారణాలుగా చరిత్రకారులు అనేక వాదనలు చెబుతారు. కొందరు ఇది విష్ణువర్ధనుడు జైన మతం నుండి వైష్ణవ మతంలోకి మారినందుకు సూచనగా నిర్మించబడిందని, మరికొందరు ఇది తలకాడు యుద్ధంలో చోళులపై విజయ సూచనగా నిర్మించబడిందని, ఏ కారణంగా నిర్మించినా ఈ ఆలయం హొయసలల యొక్క శక్తి సామర్థ్యాలకు నిదర్శనంగా నిలుస్తుంది. బేలూరు ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ దాని అద్భుతమైన శిల్పాలు. ఈ శిల్పాలు సోపాన్ స్టైల్లో, అంటే సాఫ్ట్ సబ్బు రాతిలో చెక్కబడ్డాయి. ఆలయం యొక్క గర్భగుడిలో చెన్నకేశవ స్వామి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయం యొక్క బాహ్య భాగం అనేక స్తంభాలతో కూడిన ప్రదక్షిణ పదంతో నిర్మించబడింది. ఆలయం పై భాగంలో ఉన్న విమానం అత్యంత సుందరమైన రూపంలో ఉంది. ఆలయంలోని ప్రసిద్ధ నారసింహ స్తంభం ఒక అద్భుతం. ఒకే రాతి తునకతో చెక్కబడిన ఈ స్తంభం స్వతంత్రంగా నిలబడి ఉంది. దానిపై వివిధ దేవతల శిల్పాలు, పురాణ కథలు చెక్కబడి ఉంటాయి. స్తంభం చెక్కబడిన విధానం అంత సూక్ష్మమైనది, అది తిరుగుతున్నట్లు భావించేలా ఉంటుంది. ఆలయం గోడలను అలంకరించే శిల్పాలను చూస్తే ఎవ్వరి మనసైనా కరిగిపోతుంది. ఇక్కడ పురాణ కథలు, రామాయణం, మహాభారతం నుండి దృశ్యాలు, శృంగార భక్తి రసాలతో కూడిన దృశ్యాలు, జంతు ఆకృతులు, సంగీత వాయిద్యాలు వాయిస్తున్న దేవదాసీల శిల్పాలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. ప్రతి శిల్పం అంత సూక్ష్మమైనది మరియు జీవవంతంగా ఉంటుంది. రాతిలో చెక్కబడిన శిల్పాలు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయంలోకి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే విష్ణువు యొక్క అవతారమైన మోహిని యొక్క శిల్పం. ఇది దక్షిణ భారతదేశంలోని ఆలయాలలో చాలా అరుదుగా కనిపించే శిల్పం. ఈ శిల్పం యొక్క సౌందర్యం, ఆకర్షణ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. బేలూరు చెన్నకేశవ ఆలయం హలేబీడు, సోమనాథపురంలోని ఆలయాలతో కలిసి హొయసల వాస్తుశిల్పత్రయంగా పేరుగాంచింది. 1993లో ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించింది. ఇది దాని ప్రపంచ ప్రాముఖ్యతను హైలైట్ చేసింది. సుమారు 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ ఆలయం ఇప్పటికీ అదే వైభవంతో నిలబడి ఉంది. కాలం యొక్క తాకిడిని తట్టుకొని ఇది హొయసల శిల్పుల నైపుణ్యానికి, భక్తికి జీవవంతమైన సాక్ష్యంగా నిలుస్తుంది. బేలూరు చెన్నకేశవ దేవాలయాన్ని చూసినప్పుడు శిల్పం అనే పదానికి ఒక కొత్త అర్థం మనకు తెలుస్తుంది. ఇది ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక జీవవంతమైన చరిత్ర, ఒక అమర కళాఖండం. రాతి రూపాల్లో నిశ్శబ్దంగా నిలిచి ఉన్న ఈ ఆలయం తనతో పాటు ఒక గొప్ప సామ్రాజ్యం, ఒక అపూర్వ కళా వైభవం యొక్క గాథను చెప్తుంది. భారతీయ వాస్తుశిల్పం యొక్క గర్వకారణమైన ఈ ఆలయం చూడడం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒకసారి జరగవలసిన అనుభవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.